హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ కి సమస్య ఏర్పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి సమయం కావడంతో ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ మాదాపూర్ నుండి అమీర్పేట్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యపై స్పందించిన పోలీసులు, హైడ్రా అధికారులు ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. గత కొన్ని గంటలుగా హైదరాబాద్ నగరమంతా కురుస్తున్న భారీ వర్షం కారణంగానైతే నగరమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం వేళ అవ్వడంతో ఆఫీసుల నుంచి ఇళ్లలోకి తిరిగి వెళ్తున్న ప్రయాణికులందరికీ కూడా ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో ట్రాఫిక్ జామ్ నిలిచింది. ప్రస్తుతం మనం మైండ్ స్పేస్ నుంచి కూడా హైటెక్ సిటీ వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ గత గంట నుంచి కూడా భారీ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. హైదరాబాద్ నగరంలో కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో ప్రధానంగా ఈ వర్షం అయితే భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఏదైతే ఐటీ కారిడార్ ఉందో గచ్చిబౌలి, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ నుంచి జేఎన్టీ వరకు, అదేవిధంగా మాదాపూర్ నుంచి అమీర్పేట్ వరకు వెళ్తున్న వాహనదారులు అయితే ఈ వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర వాటర్ నిలిచిపోవడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే భారీగా నిలిచింది. దానికి ట్రాఫిక్ జామ్ని ఎప్పటికప్పుడు తీర్చడానికి ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు, వారితో పాటు హైడ్రా అధికారులు కూడా కొద్దిసేపటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి శ్రమాధారంగా ఇప్పుడే కొంచెం ట్రాఫిక్ అయితే కదులుతున్నట్టు మనకు విజువల్స్లో చూడొచ్చు. అయినప్పటికీ తీవ్ర ఇబ్బందులకైతే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ రోజటి వాతావరణ శాఖ ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఎల్లో మరియు ఆరెంజ్ అలర్టులు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రకటించినప్పటికీ హైదరాబాద్లో మెయిన్గా ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. హైదరాబాద్తో పాటు నేడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇక్కడ ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. దాంతోపాటు హైదరాబాద్లో మనం గత 4-5 రోజుల నుంచి చూసుకున్నప్పటికీ సాయంత్రం వేళనే ఉదయం నుంచి మోస్తారు వర్షం పడుతున్నట్టు మనకు మేఘావృతాలు అయినప్పటికీ కూడా సాయంత్రం వేళ అవ్వగానే ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నట్టు గత 4-5 రోజుల్లో కూడా హైదరాబాద్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా సాయంత్రం వేళ అవ్వడంతో ఈ ట్రాఫిక్ జామ్, ఎందుకంటే పీక్స్ అవర్స్ ఉంటాయి. ఇళ్ళ నుంచి ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారో ఇళ్ళ నుంచి ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ల నుంచి వెళ్ళడంతో ఈ ప్రధాన సమస్య అవుతుంది. రానున్న 3-4 రోజులు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, మొగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.